ఎప్పటికప్పుడు నిజమైన వార్తలు అందించే ప్రజా న్యూస్ నెట్వర్క్ కి స్వాగతం. హుజూర్నగర్ పట్టణంలోని 3వ వార్డులో 3.52 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్కు శనివారం రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ప్రయాణికులకు అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన బస్టాండ్ను నిర్మిస్తామని తెలిపారు. వేచి ఉండేందుకు విశాలమైన హాలు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, పార్కింగ్, మెరుగైన ప్రయాణికుల సేవలు కల్పించేలా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ నూతన బస్టాండ్ నిర్మాణం పూర్తయిన అనంతరం హుజూర్నగర్ ప్రజలకు, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజారిటీ వచ్చిన అసెంబ్లీ స్థానం హుజూర్నగర్. ఈ అసెంబ్లీ స్థానంలో మొన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి 1,05,000 మెజారిటీ, ఒక్క అసెంబ్లీ స్థానంలో 1,05,000 మెజారిటీ వచ్చింది. కోదాడలో 1,00,000 మెజారిటీ వచ్చింది. మరి ఇక్కడున్న నా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా, నా కాంగ్రెస్ అన్నలు, తమ్ముళ్ళు, కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. సరే, 4 కోట్ల రూపాయలు మనం చేసిన వేరే పనులకి కొంత తక్కువ అనిపించినా ఇది లక్షలాది మందికి ఉపయోగపడే విషయం. ప్రతిరోజు నిత్యం ఎటు పోవాలన్నా ఆర్టీసీ బస్ స్టాండ్ పోవాలి. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునీకరణ చేసి మరి ప్రయాణికులకి మంచి ఆధునీకరమైన వసతులు కల్పించడం నాకు ఎంతో సంతోషం. మీ అందరి తరఫున పొన్నం ప్రభాకర్ గారికి, నాగిరెడ్డి గారికి, లోకల్ ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. 1 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు పోరాటం చేసిన వ్యక్తి, ఈరోజు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ సెక్టర్, రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది అక్కలు, చెల్లెలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టి, మరి ప్రియ మిత్రుడు ఈరోజు హుజూర్ నగర్ వచ్చిన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా హుజూర్ నగర్ వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈరోజు వారి ఆధ్వర్యంలో ఆర్టీసీ ఒక ఈ ప్రయాణం విషయంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పునరుజ్జీవనం కలిగించి ఉద్యోగాలు కలిగించినటువంటి సంస్థ ఈరోజు. ఈ సంస్థ ముఖ్యంగా 3 ప్రధాన ఉద్దేశాలతో పనిచేస్తోంది. ఒకటి, ప్రధానంగా పేద ప్రజలకు గుండె లాంటి ఆర్టీసీ బస్సు గ్రామ గ్రామాన ప్రయాణికులకు సౌకర్యాలు కలిగజేయడం ఒకటైతే, ఈ ఆర్టీసీ సంస్థ 40,000 పైన ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థ. ఆ కార్మికుల సంక్షేమం రెండవది. మూడో అంశంగా ఆర్టీసీకి సంబంధించిన ప్రయోజనం, సంస్థ యొక్క పురోగతి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడం. ఈ 3 ప్రధాన అంశాల మీద జరుగుతున్న ఈ యొక్క ఆర్టీసీలో అటు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సీనియర్ మంత్రిగా వారు పార్లమెంటులో కూడా ఈ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఒక కమిటీకి నాయకత్వం వహించింది. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మమ్మల్ని ఇందులో అలర్ట్ చేస్తూ, అప్రమత్తం చేస్తూ సలహా సూచనలు ఇస్తారు. ఈ సందర్భంగా ఆర్టీసీ తరఫున అనేక పక్షాలు, అనేక రిఫార్మ్స్ తీసుకొని ఈరోజు పారదర్శకంగా ఆర్టీసీలో ఉన్నటువంటి అనేక అంశాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. అంతేందుకు మీ అందరికీ తెలియదు కాదు, ఇలా గత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఆర్టీసీ బాగైతుంది అనుకుంటే, ఆర్టీసీ సమ్మె చేస్తే పదుల సంఖ్యలో చనిపోతే కూడా ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి. 53 రోజులు సమ్మె జరిగింది. కానీ మొన్న కొన్ని వాళ్ళ అంశాలుంటే పరిశీలిస్తామన్నప్పటికీ కూడా సమ్మెకు వచ్చే 3 రోజుల్లో మొత్తం ప్రభుత్వం అంతా వాళ్లకు సంబంధించి అన్ని రకాల అంశాల మీద ఇలా కార్మికుల సంక్షేమం మాకు ముఖ్యం అనే ఆలోచనతో పెండింగ్ లో ఉన్నటువంటి 2013 బాండ్స్ కావచ్చు, 2017, 2021 పిఆర్సీ కావచ్చు,
ఈ విధంగా అన్ని రకాలై అమలు చేస్తూ కార్మికులను సంతోషంగా ప్రయాణం, ఎందుకంటే రోజు 60 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరిగేటువంటి వ్యవస్థ.